హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీస్ తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఫ్రూట్స్ అయితే ఈరోజు పండినాయి ఫ్రెండ్స్. ఇవి నార్మల్గా అయితే త్వరగానే కాయలు కాస్తాయి, కానీ పండడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 1.5 month 2 months నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఇవి పండుతాయని. ఇవైతే ఇప్పుడు పండినాయి. అలాగే ఇక్కడ ఇది బర్డ్ ఏదో తిన్నట్టుంది, ఒక అంజీరా అయితే. దీనికి నేను రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ అయితే ఇస్తూ ఉన్నాను. అంజీరా మొక్క అయితే చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ని తీసుకుంటుంది, అందుకని దీనికి రెగ్యులర్గా ఫెర్టిలైజర్సు, కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇలాంటివి ఇస్తే, హై న్యూట్రియంట్ వాల్యూ ఉన్న కంపోస్ట్ని ఇస్తే అప్పుడే మనకి దీని నుంచి కాయలు ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. ఈ మొక్కకైతే మాత్రం మిగతా మొక్కల కన్నా 2-3 రెట్లు ఎక్కువే ఫెర్టిలైజర్స్ ఒక్కసారి కాకపోయినా రెగ్యులర్గా ఇవ్వడం అయితే చేయాలి. దీనికి ఏజ్ ఎక్కువ అవుతున్న కొలది ఎక్కువ కాయలనైతే ఇస్తుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. నేను ఇది ఆల్మోస్ట్ 1.5 year అయింది పెట్టి. అప్పుడప్పుడు కాయలు అయితే ఇచ్చేది, కానీ ఇంత క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఈసారి నేను హార్వెస్ట్ చేస్తున్నాను. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము ఎంత న్యూట్రియంట్స్ దానికి ఇస్తామో అంత క్వాలిటీ ఫ్రూట్స్ని అయితే మనం తీసుకోగలుగుతాం. ఫ్రూట్ ఎప్పుడైతే కలర్ చేంజ్ అయ్యి ఇలా బ్రేక్ అవుతుందో అప్పుడు అది హార్వెస్ట్కి ఉన్నట్టు అర్థం. నేనైతే ఇక్కడ కలర్ చేంజ్ అయినవి కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రూట్స్ లేతే ఎలకలో అవి తింటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకని కొంచెం కలర్ చేంజ్ అయినవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుంటే అవి తర్వాత ఒక 1-2 daysలోనే పండిపోతాయి. ఇప్పుడు మళ్ళీ దీనికి నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్, కంపోస్టు ఇస్తాను. ఇది 365 days మనకి ఫ్రూట్స్ని ఇచ్చే ప్లాంట్ అనమాట. ప్రాపగేషన్ అయితే మనకి బ్రాంచెస్ త్రూవే అవుతుంది. మనం ముదిరిన స్టెమ్ని తీసుకుని వేరే చోట పాతుకున్న దానికి వేర్లు వచ్చి మనకి మొక్క బతుకుతుంది. నా ఛానల్లో నేను ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి టెర్రస్ గార్డెన్ మీద ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని ఎలా పండించుకుంటున్నానో నా వీడియోస్ త్రూ షేర్ చేసుకుంటాను. అంజీర్ మనం డ్రై ఫ్రూట్గా అయితే తింటాము, నానబెట్టుకుని తింటారు. ఈ ఫ్రూట్ని ఇలా కూడా మనం హార్వెస్ట్ చేసిన వెంటనే తినచ్చు. దీన్ని స్కిన్ పీల్ చేసి తింటారు, లేదా అలవాటు ఉంటే కనుక స్కిన్తో కూడా తినచ్చు. మనం ఏం పెస్టిసైడ్స్ యూజ్ చేయం కాబట్టి స్కిన్తో కూడా తిన్నా ఏం ప్రాబ్లం లేదు. చాలా కాస్ట్లీ ఫ్రూట్ కాబట్టి ఒక ప్లాంట్ తెచ్చుకొని మనం రెగ్యులర్గా తీసుకోగలిగితే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.